వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపులో వివాదం తలెత్తింది. మొత్తం దాదాపు 1100 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో 1030 ఓట్లు పోలయ్యాయి. అయితే కౌంటింగ్ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 1004 ఓట్లలో పాలకపక్ష అభ్యర్థి కేవలం 2 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. కానీ ఇక్కడే వివాదం మొదలైంది. 8 ఓట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించారు. మరో 18 ఓట్లను పూర్తిగా లెక్కించలేదు. దీంతో విపక్ష అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగిలిన ఓట్లు కూడా లెక్కించాలని, రీకౌంటింగ్ నిర్వహించాలని విపక్షం డిమాండ్ చేసింది. కానీ పాలకపక్షం మాత్రం రీకౌంటింగ్ కు అంగీకరించలేదు. ఇక విపక్షం వాదనలు వినిపించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాన్ని కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితంపై కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఆర్యవైశ్యం సోదరులందరికీ నమస్కారం. 13 సంవత్సరాల తర్వాత ఈరోజు కోర్టు ఆర్డర్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సోదర సోదరీమణులకు నమస్కారం. 13 సంవత్సరాల తర్వాత ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి కోర్టు ద్వారా ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. కోర్టు కమిషనర్ ద్వారా ఈరోజు ఎన్నికలు జరిగినాయి. మొత్తం 1030 ఓట్లు పోలింగ్ కావడం జరిగింది. 1004 ఓట్లు మాత్రమే కౌంటింగ్ చేసిండ్రు. 26 ఓట్లు కౌంటింగ్ చేయకముందే వాళ్ళు ఆ కౌంటింగ్ ను ఆపేసి కౌంటింగ్ చేయొద్దని లెటర్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆపి ఆ యొక్క కౌంటింగ్ రిజల్ట్ ప్రకటించకుండా 26 ఓట్లను పెండింగ్ పెట్టి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మాకు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చిర్రు. ఎలక్షన్ కౌంటింగ్ ఆపేస్తున్నామని. ఎలక్షన్ జరిగింది కానీ ఎలాంటి కౌంటింగ్ ను మధ్యంతరంగానే ఆపడం జరిగింది. మళ్ళీ ఇది కోర్టుకు వెళ్లి మనం దాని కౌంటింగ్ కోసం తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇది అక్నాలెడ్జ్మెంట్ మధ్యాంతరంగానే ఆపినట్టు మనకు లెటర్ ఇచ్చిండ్రు. దయచేసి సభ్యులంతా సంయమనం పాటించాలి. త్వరలోనే కోర్టు ద్వారా మళ్లీ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఓట్లు కౌంటింగ్ కాలేదు. టోటల్ 1004 మాత్రమే కౌంటింగ్ చేసిండ్రు. 26 ఓట్లను కౌంటింగ్ చేయకుండా ఆపడం జరిగింది. త్వరలోనే మహాసభకు పట్టిన పీడ విడుదల కాబోతుంది. మీరందరూ పడ్డ శ్రమకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. చేసి అందరు కూడా సంయమనం పాటించాలి. రిజల్ట్ మన ఫేవర్ గానే వస్తుంది. వాసవి మాత కృప ఉంది మనకు. ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా త్వరలోనే మనం మళ్ళీ మహాసభను కొత్తగా నిర్మించుకోవడం జరుగుతుంది. ధర్మం మన వైపే ఉంది. అందరూ కూడా వారి వారి స్వగ్రామాలకు వెళ్లవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి. జై వాసవి.